వ్యక్తులు మరణించినా వారు ఆచరించిన విలువలు సజీవంగా నిలుస్తాయన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. కోడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో అన్న స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ మరణించి 3 దశాబ్దాలు దాటినా ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయన్నారు. ఎన్టీఆర్ సృష్టించిన తెలుగుదేశం అనే ప్రజాహిత రాజకీయ విధానం ఇప్పటికీ ఎప్పటికీ ప్రజలతో కలిసి ముందుకు సాగుతుందన్నారు. సంక్షేమ పథకాలకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆద్యులని ఎమ్మెల్యే కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి నింపాలని ఉద్దేశంతో మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గంలో మహానేత కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత లోకేష్ సారథ్యంలో ఎన్టీఆర్ ఆశయాలను టీడీపీ ముందుకు తీసుకెళ్తుందన్నారు. స్వాగతం. ముందుగా ఎమ్మెల్యే గారు జ్యోతి ప్రజ్వలన చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెదవాడ వంశీకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! జోహార్ ఎన్టీఆర్! నమస్కారం. ఈరోజు తప్పతప్పు నివాసి కిట్లు తీసుకున్నారు. మహిళలందరూ వచ్చున్నారు. అందరికి కూడా ఎవరు తొందరపడద్దు, అందరికీ పంపిణీ చేస్తాం. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. ఈరోజు మీకు అందరికీ తెలుసు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము. మన నాయకులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఇక్కడ ఆయనకు ఘన నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడ మనం సమావేశమయ్యాం. మామూలుగా వ్యక్తులు మరణిస్తారు, విలువలు నిలుస్తాయి. అలాగే నాయకులు వస్తారు, మార్గాలు వేస్తుంటారు. అలాంటి మార్గం ఎన్టీఆర్ గారు వేసిన మార్గమే ఈ తెలుగుదేశం. ఈ తెలుగుదేశం ఈ రోజుకి ఈ ప్రజలతో కలిసి ఇప్పటికీ ముందుకి సాగుతుంది. అలాగే ఎన్టీఆర్ అనే ఒక 3 అక్షరాలు 30 సంవత్సరాలైనా ఆయన మరణించి ఇంకా ప్రజల హృదయాల్లో అలాగే నిలిచిపోయింది అంటే అది ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే. అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకందరికీ తెలుసు, ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు. సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు స్త్రీలకు ఆస్తుల్లో సమాన హక్కు, 2 రూపాయలకే బియ్యం, లక్షల కొద్ది పేద ప్రజలకి ఇళ్ళు, అలాగే ఇందాకే చెప్పినట్టు వీళ్ళు మండల వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి నాయకత్వం అంటే ఏంటో గ్రామాల నుంచి గ్రామస్థాయి నాయకులు ఎక్కడి నుంచి పుడతారో అక్కడి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎన్నో పదవులు ఇచ్చి సామాజిక న్యాయాన్ని సమకూర్చారు. అలాగే మనకి తెలుగు గంగ ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి వేలాది కుటుంబాలకి అండగా నిలవడం జరిగింది. అలాంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు. ఇది కేవలం స్మరణ కాదు, ఇది మన బాధ్యత, భావి తరాల వారి బాధ్యత. ఇటువంటి గొప్ప ఆదర్శవంతుల్ని గుర్తుపెట్టుకోవడం, వాళ్ళ వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా కూడా మనం ఏదో చేస్తున్నామని కాదు, అది చెయ్యడము అనేది మన బాధ్యత. ఇది భావి తరాల వాళ్ళు ఇలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ఈరోజు ఆయన మరణించిన 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా
మన కోవూరు నియోజకవర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మార్చి 29వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా